పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి. ఈ జాగ్రత్తల్లో ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంది అన్నది గమనించుకోండి. యూజువల్‌గా మీరు 30, 32, 33 ఇయర్స్ లోపల ఉన్నారు అనంటే యూ కెన్ లీజర్‌లీ ప్లాన్ 1 ఇయర్ మటికి మీరు ఇంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీరు 35 ఇయర్స్ ప్లస్ ఉన్నారు, 40 ఇయర్స్ అట్లా ఉన్నారు అంటే డోంట్ టేక్ మచ్ టైమ్ అండి. ఒక 6 మంత్స్ ట్రై చేసుకొని రాలేదు అంటే ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్ కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరు ఈ 1 ఇయర్ ట్రై చేసే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే ఫస్ట్ మీరు బరువు ఎలా ఉన్నారు అన్నది గమనించుకోండి. అధిక బరువు ఉన్నారా? ఓవర్ వెయిట్ ఉంటే ఎక్సర్‌సైజెస్ చేసుకొని వెయిట్ రిడక్షన్ చేసుకోండి. ఎందుకంటే వెయిట్ ఉన్న కొద్దీ మనకి ఎగ్ పెరగడంలో కానీ, ఎగ్ రిలీజ్‌లో కానీ, ఎగ్ క్వాలిటీలో కానీ, బేబీ అతికించుకునే తత్వంలో కానీ, అబార్షన్స్ అయ్యేదానికి కానీ ప్రతి ఒక్క దాని మీద వెయిట్ వల్ల మనకి ప్రభావం అనేది చూపుతుందండి. సో, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఆడవాళ్ళలో, మగవాళ్ళలో వెయిట్ ఎలా ఉన్నాము అన్నది గమనించుకోండి. అధిక బరువు ఉంటే, ఒబెసిటీ ఉంటే దాన్ని తగ్గించుకునే దానికి డైట్ చేంజెస్ కానీ, ఎక్సర్‌సైజెస్ కానీ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా ఉంటున్నాయా లేదా గమనించుకోండి. పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటే యూజువల్‌గా డే 8 పీరియడ్స్ వచ్చిన 8వ రోజు నుంచి 20వ రోజు మటికి ఆల్టర్‌నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తాం. దిస్ ఈస్ ద పీరియడ్ వేర్ ఫీమేల్ ఫెర్టిలిటీ అనేది పీక్ స్టేజ్‌లో ఉంటుంది.